నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. 30 అంశాలతో కూడిన అజెండాపై సుదీర్ఘంగా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సిఆర్డీఏ అథారిటీలో తీసుకున్న నిర్ణయాలకు ఎస్ఐపిబి నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. రాజధాని అమరావతిలో పలు సంస్థలకు భూమిని కేటాయించేందుకు మంత్రివర్గం అంగీకరించింది. సెప్టెంబర్ 18 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. గుంటూరు రూరల్ మండలం తురకపాలెంలో అనారోగ్యంతో గ్రామస్తులు మృతి చెందుతున్న ఘటనపై మంత్రి సత్యకుమార్ అధికారులతో సమీక్షించారు. వెలగపూడి సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో వైద్య ఆరోగ్య శాఖ అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. జూలై నుంచి ఇప్పటి వరకు 23 మంది మృతి చెందితే ఎందుకు అప్రమత్తంగా లేరని ప్రశ్నించారు. తురకపాలెంలో ప్రస్తుత పరిస్థితిని అధికారులు మంత్రికి వివరించారు. శంకరవిలాస్ బ్రిడ్జి కూల్చివేత పనులు 90% పూర్తయ్యాయి. మరో 10% బ్రిడ్జి రైల్వే ట్రాకులపైన ఉంది. 4 లైన్ల శంకరవిలాస్ ఆర్ఓబి నిర్మాణం చేసేందుకు పాత బ్రిడ్జ్ కూల్చివేత పనులు కాంట్రాక్టర్ చేపట్టారు. ఇప్పటికే 90% బ్రిడ్జిని నేలమట్టం చేశారు. మిగిలిన బ్రిడ్జ్ తొలగించాలంటే సెంట్రల్ రైల్వే బోర్డు నుంచి అనుమతి రావాల్సి ఉంది. దానిపై కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఇప్పటికే రైల్వే అధికారులతో కసరత్తు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే తాలూకా వైపు 3 పిల్లర్లు, ఏసీ కాలేజ్ వైపు 2 పిల్లర్లు నిర్మాణం జరుగుతున్నాయి. 4 లైన్ల రైల్వే బ్రిడ్జ్ నిర్మాణానికి మొత్తం 23 పిల్లర్ల నిర్మాణం చేయాల్సి ఉంది. ఏది ఏమైనా కేంద్ర రైల్వే బోర్డు నుంచి అనుమతి రాకపోతే బ్రిడ్జి నిర్మాణం లేట్ అయ్యే అవకాశం ఉంది. గణేష్ యూత్ ఆధ్వర్యంలో గత 19 సంవత్సరాలుగా నల్లచెరువు 16వ లైన్లో గణేష్ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గత నెల 27వ తేదీ నుంచి ప్రతిరోజు గణనాథునికి విశేష పూజలు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. సుహాసినులచే కుంకుమార్చన, హనుమాన్ చాలీసా పారాయణం జరిగిందని చెప్పారు. ఈ పూజలలో భక్తులందరూ పాల్గొని జయప్రదం చేయాలని కమిటీ సభ్యులు కోరారు. మన నల్లచెరువు 16వ లైన్ నందు గణేష్ యూత్ వారి ఆధ్వర్యంలో 19వ మహాగణపతి మహోత్సవం పురస్కరించుకొని మేము బ్రహ్మాండంగా స్వామివారి పూజలు నిర్వహించుకున్నాము. మేము కుంకుమ పూజ, నెక్స్ట్ వచ్చేసి హనుమాన్ చాలీసా, బ్రహ్మాండమైన అన్నదానంతో ముగించుకొని స్వామివారి ఇవాళ సాయంత్రం ఉట్టెగొట్టే కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత 3 లడ్లు వేలం పాడిన తర్వాత స్వామివారి నిమజ్జన కార్యక్రమానికి సంఘం జాగ్రత్త నుండి బయలుదేరతారు. ఇలాగ మేము కంటిన్యూగా చేసుకుంటూ వస్తున్నాం. స్వామివారి పూజ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా దగ్గర నుండి చూసుకుంటూ బ్రహ్మాండంగా స్వామివారి పూజలు చేసుకుంటున్నాం. నెహ్రూ నగర్ 1వ లైన్ ఎక్స్టెన్షన్లోని మోతీలాల్ నగర్ ప్రాంతాన్ని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పరిశీలించారు. రైల్వే ట్రాక్ కు ఆనుకుని ఉన్న ఈ ప్రాంతంలో నూతనంగా నిర్మించనున్న డ్రైన్తో పాటు రైల్వేకు స్థలం కేటాయించడం వల్ల కొంతమంది నిర్వాసితులు అయ్యే అవకాశం ఉంది. దీంతో ఆ ప్రాంతంలో ఎమ్మెల్యే నసీర్తో పాటు టీడీపీ నేతలు దాసరి రాజా మాస్టర్, వేములకొండ శ్రీనివాస్, ఎర్రగోపు నాగేశ్వరరావు తదితరులు పర్యటించారు. స్థానికులతో చర్చించి 2 దశాబ్దాలకు పైగా ఇక్కడ నివాసం ఉంటున్న వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేందుకు కృషి చేస్తున్నట్లు నసీర్ తెలిపారు. అలాగే రైల్వే శాఖకు తక్కువ స్థలం ఇచ్చి డ్రైన్ల నిర్మాణంకు ఎక్కువ ప్లేస్ కేటాయించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నట్లు వివరించారు. మురికి నీరు యావత్తు కూడా నగరంలో ఉన్నటువంటి మురికి నీరు హైవే మీదుగా బయటికి వెళ్ళేటువంటి చేయాలంటే ఈ డ్రైన్ని నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే 3 వంతుల దగ్గర నీరు ఆగిపోవడం, ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. అందుకని ఒక పక్కన డ్రైన్ నిర్మించడం అత్యంత ముఖ్యమైనటువంటి అంశంగా, రెండో పక్కన పేదవాళ్ళు ఇక్కడ నివసిస్తున్నటువంటి వాళ్ళకి గృహాలు లేకపోవడం, వాళ్ళందరూ ఇళ్ళు తీసేయడం అనేది చాలా బాధాకరం. తప్పకుండా దీని మీద దృష్టి సారించి వీళ్ళకి ఆల్టర్నేట్గా ఎక్కడైతే ఇల్లు ఇవ్వగలుగుతామనేటువంటి ఒక ఆలోచన, అలాగే సాధ్యమైనంత వరకు రైల్వే అధికారులను ఒప్పించి డ్రైన్ ఏర్పాటు చేయడానికి అతి తక్కువ స్థలం ఎంతవరకు అయితే వాళ్ళకి ఆ ఫీజిబిలిటీ ఉందో అంతవరకు తీసుకోమని చెప్పి కూడా వాళ్ళని అడగడం జరుగుతూ ఉంది. దీనికి రైల్వే అధికారులు అలాగే
మున్సిపల్ అధికారులు అలాగే స్థానికంగా ఉన్నటువంటి కూటమి నాయకులు అందరూ కూడా కలిసి రైల్వే అధికారులతో అలాగే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అందరితో రైల్వే కాంట్రాక్ట్ను తీసుకొని ఈరోజు పరిశీలించడం జరిగింది. తప్పకుండా పేద ప్రజల పక్షాన కూటమి ప్రభుత్వం ఎప్పుడుగా అందుబాటులో ఉంటాం. వారికి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలతో పాటు వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది కలిగించకుండా ఎటువంటి కార్యక్రమం తీసుకోవాలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. నెహ్రూ నగర్లోని ఎస్వి రంగారావు యువసేన ఆధ్వర్యంలో గణపతి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. విశేష పూజల అనంతరం స్వామివారి నిమజ్జనాన్ని రేపు నిర్వహించనున్నట్లు ఎర్రబాబు తెలిపారు. స్థానికుల సహకారంతో గత 18 ఏళ్లుగా గణపతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 18 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ యువసేన వారు నిరాటంకంగా మరి ఈ చవితి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మరి నిన్ననే భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. రేపు శుక్రవారం ఉదయం నిమజ్జనం. 18 సంవత్సరాల నుంచి స్థానిక పెద్దలు అందరి సహకారంతో, స్థానిక ప్రజల సహకారంతో ఈ సంస్థ సభ్యులు ఈ గణేష్ చవితిని చాలా ఘనంగా జరుపుకుంటూ, అలాగే సేవా కార్యక్రమాల్లో కూడా నిరంతరం మరి మమేకం అవుతూ ప్రజలతో ఎస్వి రంగారావు యువసేన వారు ఒక ఆదర్శంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. మరి భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తూ ప్రజల సేవా కార్యక్రమాల్లో వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉంటూ ఇంకా ఏదైనా ప్రజలకి ఉపయోగపడే సేవా కార్యక్రమాలు ఉంటే ముందుండి సేవ చేయడానికి ఎప్పుడు ఎస్వి రంగారావు యువసేన ముందుంటుంది. విశ్వగురువు మహాప్రవక్త హజ్రత్ మహమ్మద్ ముస్తఫా రసూలుల్లా 1500వ జన్మదిన వేడుకలు హజరత్ సయ్యద్ షా ఆర్ అగ్రహారంలో రేపు జరగనున్నాయి. హజరత్ మొయిద్దీన్ బాషా ఔలియా దర్గాలో జరిగిన మీడియా సమావేశంలో పీఠాధిపతి హజరత్ సయ్యద్ షా సులేమాన్ కాద్రీ మాట్లాడారు. ప్రతి ఏడాది లాగానే శుక్రవారం హజరత్ మొహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రవక్త వారి నామస్మరణ స్మరిస్తూ దర్గా నుంచి గొప్ప ఊరేగింపు కార్యక్రమం జరుగుతుందన్నారు. కులాలకు మతాలకు అతీతంగా ప్రజలందరికీ ఖర్జూర పళ్లు ప్రసాదం పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో దర్గా నిర్వాహకులు పాల్గొన్నారు. हुजूर पाक अस्सलाम के जुलूस में कोई ज़ात का कोई भेद का नहीं है. सब आक़ाए अस्सलाम सारी कायनात के आक़ा हैं, सारी कायनात के हुजूर पाक हैं. तो आपकी आमद की खुशी में हर कोई आ सकता है और हर कोई शरीक भी होता है बराबर. हिंदू मेरे जो लोग हैं वो लोग भी शरीक होते हैं, मुसलमान तो रहता ही रहता है, और जो है क्रिश्चियन भी जो है शरीक होते हैं जुलूस में. अल्लाह इन सबको जो है खुश व खुर्रम अता फरमाए. अल्लाह सबको मोहब्बत अहले बैत अता फरमाए. अल्लाह सबको जो है सलामत रखे. अस्सलामु अलैकुम रहमतुल्लाहि व बरकातुहू. శ్రీ లక్ష్మీ గణపతి యూత్ ఆధ్వర్యంలో గణేష్ మహోత్సవాలు సుగాలి కాలనీ 2వ లైన్లో జరుగుతున్నాయి. గత 17 సంవత్సరాలుగా గణపతి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ప్రతిరోజు సాయంత్రం భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. శనివారం స్వామివారి లడ్డూ వేలంపాట జరుగుతుందని ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. సుగాలి కాలనీ 2వ లైను మెయిన్ రోడ్డు మీద వెంచేస్తున్న విఘ్నేశ్వరుడి అన్నదాన కార్యక్రమం ఇవాళ జరుగుతుంది. 17 సంవత్సరాలు జరుగుతుంది. 17 సంవత్సరాలు ప్రతిరోజు అన్నదానం, ప్రతిరోజు సాయంత్రం అన్నదానం, ప్రతిరోజు అందరికీ సాయంత్రం అన్నదానం చేస్తున్నారు. చక్కగా ప్రతిరోజు చేస్తున్నారు. అయితే రేపు లడ్డూపాట నిమజ్జనం జరుగుతుంది కార్యక్రమం. ఇవాళ అన్నదాన కార్యక్రమానికి అందరూ పాల్గొని కోరుకుంటున్నాం. విఘ్నేశ్వర యూత్ ఆధ్వర్యంలో నల్లచెరువులో గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గత 20 సంవత్సరాలుగా నల్లచెరువు మెయిన్ రోడ్లో గణేష్ మహోత్సవాలు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. శనివారం భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుందన్నారు. 8వ తేదీన లడ్డూ వేలంపాట నిర్వహించి స్వామివారి నిమజ్జన కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. 20 సంవత్సరాల నుంచి 2009 నుంచి స్టార్ట్ చేయడం ప్రారంభించడం జరిగింది. కమిటీ దాదాపు ఒక 10 మంది ఉన్నారు. ఈ 10 మంది కలిసి చేసే పండుగ అండి. చాలా భారీ ఎత్తున బాగా ఉంటుంది టౌన్లో కల్లా. రేపు 6వ తారీఖు అన్నదాన కార్యక్రమం అండి. 8వ తారీఖు వచ్చేసరికి స్వామివారి నిమగ్న కార్యక్రమం జరుగునండి. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాల్సిందిగా కోరుచున్నాము. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్గా అశుతోష్ శ్రీవత్సను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
2021 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన ఆయన ఇప్పటి వరకు వెయిటింగ్ లో ఉన్నారు. గుంటూరు జాయింట్ కలెక్టర్ గా పనిచేస్తున్న ఏ భార్గవ తేజను జేఏడీకి రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశాలు వెలువడ్డాయి. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.